మించు కీర్తి మచ్చలలేమిన్ మరుమించు మామతానట మరుమాముల సుఖ వివరుని మరి గొలుతున్ అని అన్నట్టుగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అహర్నిశము కూడా ఎంత శ్రమించారో మనకందరికీ కూడా తెలుసు. అటువంటి వారు ఈ కార్యక్రమం యొక్క సమీక్షను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సరస్వతి స్వరూపమైన ఈ సభకు నమస్కారం. వేదిక పైన సమాసీనులైనటువంటి పెద్దలు మహామహోపాధ్యాయులు ఇరువురు ఉన్నారు, వారికి సాష్టాంగ ప్రణామాలు. అలాగే త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండాలలో అవధాన విద్యను వ్యాప్తి చేసినటువంటి మహనీయమూర్తి గురువర్యులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు గారు ఉన్నారు. అలాగే ఈ సభలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తమ సౌజన్యాన్ని ప్రకటించి ఇక్కడి ఈ కార్యక్రమానికి వారి ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు మా కోట్ల హనుమంతరావు గారు ఉన్నారు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారు. నాకు అత్యంత ఆత్మీయులు పద్యకళా ప్రవీణ యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు ఉన్నారు. ఇక సభ అభిముఖంగా మహనీయమూర్తులు ఎందరో ఉన్నారు, పద్య విద్య ప్రియులు ఉన్నారు, అవధాన విద్యను వారి ఈ చేస్తున్నటువంటి ఈ కృషిని అభినందించడానికి విచ్చేసినటువంటి సరస సహృదయమూర్తులు ఉన్నారు. అందరికీ వినమ్రపూర్వక నమస్సుమాంజలు. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి, విద్యాప్రదాయిని, జ్ఞానస్వరూపిణి అయినటువంటి బాసరాంబకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనసులో ఎక్కడో మెదిలినటువంటి ఒక ఆలోచన, ఏ సభలో చూసినా తల నెరిసిన వాళ్లే కనబడుతున్నారు, 40 లోపల వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తే ఓ 4-5 చేతులు పైకి లేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ విద్య ఇక్కడికి ఆగిపోవలసిందేనా? పద్యం ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామా? యూనివర్సిటీల్లో కూడా పద్యమన్నా, ఛందస్సన్నా, శాస్త్రాలన్నా, నిఘంటువులన్నా చిన్న చూపు చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మరి ఎలా అనేటువంటి ఆలోచన పదే పదే కుదిపివేసి మొట్టమొదటిగా అభ్యుదయ కళా వికాస్ అనే సంస్థ ద్వారా అవధాన భావభారతి పేరిట ప్రతి నెల ఒక అవధానాన్ని నిర్వహిస్తూ మహామహుల్ని భాగ్యనగరానికి రప్పించి అవధానాలు నిర్వహించాం. ఆ పరంపరలో ఒక సంవత్సరం అవధానాలు అనుకుంటే అవి 25 అవధానాలు అయినాయి. అప్పుడే ఇది 96 ప్రాంతాల్లో జరిగిన సంఘటన. ఆ తర్వాత దర్శనం పత్రిక ద్వారా ప్రతి సంవత్సరం అవధాన సప్తాహాలు, అవధానాల హరివిల్లులు, అవధానాల సప్తకాలు, ఇవి కాకుండా రవీంద్ర భారతిలో అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ గారి నిర్వహణలో అవధానాల సప్తాహాలు, అవధాన రూపకాలు, ఇలా ఒకటేమిటి అనేక అవధానాల పరంపరను భాగ్యనగరం చూసింది. అవధానాల భావభారతి తర్వాతనే ద్విశతావధానాలు, సహస్రావధానాలు భాగ్యనగరంలో కాలుమోపాయి. ఇదొక గొప్ప ప్రేరణ. ఆ తర్వాత అదొక స్వర్ణయుగం ఆ కాలం. ఆ తర్వాత మళ్ళీ 2000 సంవత్సరం దాటిన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. అక్కడక్కడ అవధానాలు జరిగినా మళ్ళా గొప్ప అవధానాలు జరిగినవి కొన్ని మాత్రమే. అది కూడా దర్శనం పత్రిక ద్వారా నిర్వహించినటువంటి గురువుగారి శతావధానం, లలితాదిత్య శతావధానం, ఇలాంటివే జరిగాయి. కాకపోతే కరోనా మాధ్యమంలో, కరోనా వచ్చిన సమయంలో ఆన్లైన్లో అవధానాలు పుంజుకున్నాయి. ఇక్కడే ఉన్నాడు మా మిత్రుడు పండరి రాధాకృష్ణ గారు. దాదాపు 1,00,000 పద్యాలని ఆన్లైన్ ద్వారా ఇవాళ జాతికి అందించినటువంటి మహనీయుడు ఆయన. చూడడానికి ఒక మామూలు గుడి పూజారే కానీ 1,00,000 పద్యాలని ఆన్లైన్ ద్వారా అందించారు. వారికి మార్గదర్శకులు దొర్బల ప్రభాకర్ శర్మ గారు. ఇలా జరుగుతున్నాయి. కానీ ఒక సమగ్రంగా అవధానానికి ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న 20 సంవత్సరాల కిందటి ఆలోచన కరోనా తర్వాత 2022 జూన్ 6న డాక్టర్ గిరికిపాటి నరసింహారావు గారి కరకమలాల మీదుగా అవధాన విద్యా వికాస పరిషత్తు ఆవిర్భావం జరిగింది.
వారి అమృత హస్తం ఇంతమంది అవధానులు తయారయ్యారు. ఆ తర్వాత ప్రతి అవధాన శిక్షణ శిబిరానికి మహామహులు విచ్చేస్తున్నారు. మేము ఒక వరుస పద్ధతిలో అనుకున్నాం. పోయిన సంవత్సరం గురువు గారిని పిలుద్దామంటే వారు అమెరికాలో ఉన్నారు, మాకు అప్పుడు కుదరదన్నారు. ఇప్పుడు దయతో విచ్చేశారు. గరికపాటి వారు విచ్చేశారు, అలాగే మాడుగుల నాగపాటి శర్మ గారు విచ్చేశారు, మేడసాని మోహన్ గారు ఈ అవధానాల దానికి వచ్చేది చిన్న కార్యక్రమం అనుకోలేదు. కడిమేళ్ల వరప్రసాద్ గురుదేవులు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం మా భాగ్య వశాన వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు ఇచ్చేశారు. ఇలా ఇందరు పెద్దలు వీరు సభా ప్రారంభకులుగా సమాపనోత్సవంలో విజయోత్సవ సభకు ఇలా విచ్చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. వీరితో పాటుగా అవధానాచార్య మురళి గారు, బురుసు అపర్ణ గారు, అలాగే చింతా రామకృష్ణారావు గారు, అనంతకృష్ణ నారుమంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారు, ఇలాంటి పెద్దలు చాలామంది విచ్చేసి, శంకరభట్ల నరసయ్య గారు ఇలాంటి పెద్దలంతా విచ్చేసి మంచి పాఠాలతో, చిడితోటి విజయ్ కుమార్ గారు వారు ఇక్కడ ఈ సభలో ఉన్నారు. మాకు వారు చాలా వెనుదనుగా నిలిచిన పెద్దలు. ఒకరేమిటి, సాహిత్య రంగంలో నిష్ణాతులైన పెద్దలందరూ విచ్చేసి అవధాన పాఠాలు చెబుతున్నారు. ఒక సక్రమమైన ప్రణాళిక, ఒక వారం రోజుల ప్రణాళిక ఇది. ఈ వారం రోజుల ప్రణాళికలో మేము ప్రతి సంవత్సరంలో ప్రతి సభలో చెబుతూ ఉంటాను, గారడివాడు మామిడి మొక్కను మొలిపించినట్టుగా మేమే అవధానాలు తయారు చేయం. కానీ అవధానానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఎలా నిర్వహించాలో ఒక ధైర్యాన్ని ఇచ్చే వేదికగా ఈ అవధాన విద్యా వికాస పరిషత్ నిలబడింది. ఇక్కడి నుంచి వెళ్ళిన వారు సశాస్త్రీయంగా అవధానాన్ని అధ్యయనం చేసి అవధానాన్ని సాధన చేస్తే తప్పకుండా వారు రాణిస్తారు. అందుకనే మా నినాదం, కృష్ణానంద యతీంద్రులు ఇచ్చినటువంటి నినాదం సాధనాత్ సాధ్యతే సర్వం అని దానికి భూమికగా పెట్టుకున్నాం. అలాగే అవధాన విద్య విజయతే తరాం అని అవధాన విద్యా వికాస పరిషత్ నినాదం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనదైన మన వారసత్వ విద్య అయినటువంటి అవధాన విద్య వెళ్ళి విరియాలని మా కోరిక. ప్రపంచమంతా కూడా అవధానాన్ని చూసి ఆనందించాలని, ఈ విద్య కేవలం ఒక తరానికి ఆగిపోకూడదని, మరో తరానికి కూడా పద్య విద్య ప్రవహించాలని ఒక సంకల్పంతో ఈ అవధాన విద్యను కొనసాగిస్తున్నాం. ఇది 4వ సంవత్సరంకి రావడం అన్నది అది పూర్వజన్మ సుకృతమే. అయితే ఈ సంవత్సరం మరొక విశేషం ఉంది. కేవలం అవధాన విద్యనే కాకుండా ప్రాథమికంగా, ఇది పోయిన సంవత్సరమే ప్రారంభం చేశాం, ఇప్పుడు ఇంకా దాన్ని కొంచెం మెరుగుపరిచాం. ఏమిటంటే సరాసరి అవధానానికి రమ్మంటే అందరూ భయపడుతున్నారు. ఉదాహరణకు మా మంకాల లక్ష్మీ మానస గారు చక్క పద్యం రాస్తారు. అవధానానికి రమ్మంటే అమ్మో నన్ను అవధానం చేయమంటారని రాదు. అలా కాకుండా అవధానం అంటే భయపడకుండా అవధానం చేయగలిగిన ధైర్యాన్ని ఇస్తూనే పద్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ పద్య శిక్షణ వల్ల ప్రాథమిక స్థాయిలో యతులు గురు లఘువుల దగ్గర నుంచి మొదలుపెట్టి పద్యాల లక్షణాలని తెలపడానికి అదిగో చిన్నారి ఇక్కడ కూర్చొని ఉన్నారు, మింజమూరి నీ పేరండి హయగ్రీవ, అలాగే వాడేడి సత్యనారాయణ ఎక్కడున్నాడు, ఆద్య సత్యనారాయణ, ఇలాంటి పిల్లలు, రామ్మను సత్యనారాయణ ఎక్కడున్నాడు, ఇలాంటి పిల్లలంతా వీళ్ళు వచ్చి ఇవాళ ఒక 25 మంది పిల్లలు పద్య శిక్షణ తీసుకున్నారు. ఇంతకుముందు షోడశ కళా ప్రపూర్ణ అని ఒక 16 ఆన్లైన్ క్లాసులు నిర్వహించి కూర్చున్నాను. పద్యాలని నేర్పించడం ప్రారంభించాం. ఆ పద్య శిక్షణ జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఈ పద్య శిక్షణను సపరేట్గా చేసి, ఇంకొక విశేషం ఏంటంటే ఈ పద్య శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళంతా మా ఛాత్రావధానులే. అంటే ఇక్కడ చదువుకొని అవధానులుగా ఎదిగిన వాళ్ళు మళ్ళీ పద్య శిక్షణ కోసం ఇక్కడికి విచ్చేశారు. రేపు 2వ తరానికి వాళ్ళు గురువులు అవుతారు, వాళ్ళు అవధాన విద్యను వాళ్ళు నిర్వహిస్తారు. ఇలా ఒక పరంపరగా కొనసాగాలన్నదే మా ఆశయం. ఇక అవధాన విద్యా వికాస పరిషత్కు సంబంధించిన ఈ ప్రణాళిక రూపకల్పనలో కీలకమైన బాధ్యత మా మురళి గారిదే. ఈ సంవత్సరం అవధాన విద్యలో కేవలం అవధాని అంటే ఏదో ఛాదస్తంగా, అంటే ఛాందసమే ఈ విద్య, కానీ ఛాదస్తంగా కేవలం పద్యాలు చెప్పి లోకానికి దూరంగా ఉంటాడు అనుకోకుండా మా గురుదేవులు అట్లా ఉండరు. కానీ ఇవాళ తరానికి అది అందాలంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందాలి. అందుకని అవధానికి అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభించాలో ఒక గొప్ప ఉపన్యాసం మా ఐఐటి విద్యార్థి అయినటువంటి నల్లాంచకరు సాహితీ అందించాడు. అలాగే అవధానులకు అవసరమైనటువంటి కృత్రిమ మేధా వినియోగం ఎలా ఉండాలో
ఒక ప్రొఫెసర్ గారిని పిలిపించాం. ఆయన సిబిఐటి నుంచి ఇచ్చేసినటువంటి సురేష్ బాబు గారు, ఆచార్య సురేష్ బాబు గారు సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాలతో పాటు కృత్రిమ మేధా వినియోగం కూడా ఎలా ఉండాలో అది తెలిపారు. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రయోగం చేస్తూ సిలబస్ను మళ్ళీ రివైజ్ చేసుకుంటూ వెళుతున్నాం, మార్పు చేసుకుంటూ వెళుతున్నాం. అవధానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడానికి పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి విచ్చేశారు. డాక్టర్ జిఎం రామశర్మ లాంటి పెద్దలంతా కూడా ఈ సభలో ఉన్నారు. తర్వాత అవధానానికి అవసరమైనటువంటి విశేషాలే కాకుండా గర్భ బంధ చిత్ర కవిత్వాదులతో పరిచయాన్ని కూడా ఈ వేదిక నిర్వహించింది. అలాగే అవధానాలకు అవసరమైనటువంటి అవధాన ధారణేతర అంశాలు విడివిడిగా తరగతులు చెప్పించాం. వీటితో పాటుగా యాంత్రిక గణితం, వారగణితం అవన్నీ మా చిటితోడి విజయకుమార్ గారు అందించారు. వ్యాకరణ అంశాలని డాక్టర్ చక్రవర్తి గారు నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసాన్ని మా మురళి గారు తెలిపారు. అవధానికి ఉండవలసిన వ్యక్తిత్వం అంటే ఏ అంశాన్ని వదలకుండా ఒక పరిపూర్ణమైనటువంటి అవధానిగా ఎదగడానికి అవసరమైనటువంటి అవన్నీ చేశాం. తర్వాత పిల్లల కోసమని ఒక 116 పద్యాలను ఏర్చి కూర్చి పద్య ప్రసూనాలు పేరిట ఒక చిన్న పుస్తకాలను బుక్లెట్స్ లాగా అందించాం. ఆ పద్యాలు సిద్ధమైతే వాళ్ళు భవిష్యత్తులో ధారణను పెంచుకోవచ్చని ఒక మోడల్గా వాళ్ళకు ఒక 116 పద్యాలు ఇచ్చాం. అవి అక్కడ ఉన్నటువంటి మా బాలాంత్రపు వెంకటరమణ గారు వారు సమగ్రంగా ఇప్పటికీ 12 కావ్యాలు 14 ప్రబంధాలను వారు అచ్చమైనటువంటి తెలుగు భాషలో అర్థమయ్యేటట్టుగా అందరికీ వ్యాఖ్యాన సహితంగా రచించి పుస్తకాలు ఇచ్చారు. పోయిన శిబిరంలో చాలామంది పిల్లలు అవన్నీ కొనుక్కున్నారు. ఇప్పుడు కొనుక్కోలేని పిల్లలకు కొంతమందికి అందజేస్తున్నాం ఈ సభ పక్షాన. అలాగే బులుసు వెంకటేశ్వర్లు గారు రచించినటువంటి పద్యాన్ని రాయడం ఎలా పుస్తకాన్ని అందరికీ బహుమతి ఇస్తున్నాం. ఇంకా చాలామంది పెద్దలు వారు రచించినటువంటి పుస్తకాలన్నీ కూడా అందిస్తున్నారు. తర్వాత మా గోరుముద్దలు తినిపించడానికి ఇచ్చేశారు శలాక వారి గోరుముద్దలు కూడా ఇవాళ మా పిల్లలందరికీ అందుతాయి. ఇలా నిఘంటు పరిజ్ఞానం, దేశీ ఛందస్సుల అవగాహన, అవధాన సంవిధానం, తర్వాత అష్టావధానాల్లో వృత్త పద్యాలు, వివిధ రకాల విశేష వృత్తాలు చెప్పడానికి మా డాక్టర్ సుబ్బలక్ష్మి గారు వచ్చారు. ఇలా అనేక అంశాలని కవర్ చేస్తూ దాదాపు ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లలకు అవసరమైనటువంటి భాష సంస్కారాల విషయాన్ని కూడా ఈ కేంద్రంగా మేము నిర్వహించాం. దానికి సంస్కృత భాష ఎలా అవధానికి అవసరమో దాన్ని ఎలా అందించాలో మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఇచ్చేసి వారు ఈ వారం రోజుల శిబిరంలో వారు అందించారు. పోయిన సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఇట్లాంటి పెద్దలు రావడానికి ఒక మంచి వేదిక ఇక్కడ ఉండాలి కదా. ఈ మంచి వేదిక ఎక్కడా అని వెతికితే భాగ్యనగరంలో ఇంతకంటే భద్రమైన వేదిక మరొకటి మాకు దొరకలేదు. రామభద్రుని సన్నిధానం కంటే మరొకటి లేదు. అటువంటి రామభద్రుని సన్నిధానంలో ఈ గోలోకం అక్కడ పక్కన ఆవులు ఉన్నాయి. ఇది కూడా ఒకప్పుడు గోవులు కట్టేసినటువంటి గోశాలనే. ఇది గోష్ఠి. ఈ గోష్ఠిలో ఈ అవధాన గోష్ఠి జరుగుతున్నది. అందుకని ఆ గో శబ్దానికి వాక్కు అనే అర్థం కూడా కనుక ఇది అవధాన గోష్ఠి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి మా పండరి సంతోష్ కుమార్ శర్మ గారు, ఆయన అభినవ రామదాస్ ఇందాక చెప్పినట్టుగా వారు ఈ వేదికను ఇవ్వడమే కాకుండా మంచి భోజనాన్ని, వేళకు చక్కని భోజనాన్ని, సాత్వికమైన చక్కని భోజనాన్ని అందించి ఉచిత వసతి సదుపాయాలు కల్పించి వారం రోజులు ఇక్కడ పిల్లలు ఉన్నా కూడా ఆ చిన్నపిల్లవాడు కూడా ఒక్కనాడు వాళ్ళ అమ్మను కానీ నాన్నను కానీ గుర్తు చేయకుండా ఇక్కడ ఉండగలిగినటువంటి స్థితిని కల్పించారు. ఇలా సుసంపన్నమైంది. మీ అందరి పెద్దల రాకతో ఈ విజయోత్సవ సభ చాలా దిగ్విజయంగా ఆనందదాయకంగా జరుగుతుంది కనుక నేను ఈ సమీక్షను ముగించి తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.